హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ వారేవా వంటలకు స్వాగతం. మీరు ఎప్పుడైనా 60 సంవత్సరాల కిందటి వంటల పుస్తకాలు ఎప్పుడన్నా చూసారా? చూస్తే కనుక మీకు అర్థమవుతుంది, ఏదైనా కానీ రోట్లో వేసి దంచితేనే రుచి ఉంటుందని రాసింది. వంకాయ అంట రోట్లో వేసి దంచితే దాని రుచి 10 అవుతుందంట. మరి ఈరోజు మనం వంకాయ అది కూడా కాల్చి రోట్లో వేసి దంచుదాం. 20 రుచి అయ్యే ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చూసారా, ఇన్ని కూరగాయల్లో ఒక్క కూరగాయ మాత్రం బొగ్గుల్లో వేసామనుకోండి, అది రుచి మరింత పెరిగిపోతుందంట. మన రాష్ట్రంలోనే కాదు, ఎన్నో రాష్ట్రాల్లో ఈ కూరగాయలు తీసి బొగ్గుల్లో వేసి పచ్చళ్ళు రకరకాల కూరగాయలు చేస్తారు. అదేంటో తెలుసా? ఈ వంకాయ. కూరగాయల్లో నేనే రాజా అంటుంది. మనం దీన్ని చక్కగా రుచికరంగా ఒక మంచి చట్నీ చేసుకుందాం. ఈ వంకాయతో పాటు పండు మిరపకాయ, వెల్లుల్లి ఇవన్నీ మనం బొగ్గులో వేసి చక్కగా కాల్చి చేస్తే దాని రుచి అంతా ఇంత కాదు. మన తాతమ్మల ముత్తాతల రుచులు మనకి గుర్తుకు రావాల్సిందే. అయితే స్టూడియో కదా, బొగ్గుల మీద వంట చేయలేను కాబట్టి ఆ రుచులు మనం చక్కగా మన కిచెన్లో మన స్టవ్ మీద ఇవన్నీ కాల్చి ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని మన ఇంట్లో పుల్కాలు అవి కాల్చుకోవడం కోసం ఇలా జాలీలాగా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మంట మీద కూడా మనం చేసుకోవచ్చు. వీటన్నిటిని మనం కాల్చి ఆ బొగ్గు సువాసన రావాలంటే ఇలాగే డైరెక్ట్ పెట్టి కాల్చేసామనుకోండి, ఆ సువాసన రాదు. కాబట్టి వీటికి కొంచెం అంత నూనె, మీకు తెలుసు కదా, ఎప్పుడన్నా వండేటప్పుడు స్టవ్ల మీద దాని మీద నూనె పడ్డదనుకోండి అంత పొగ అవుతుంది. కాల్చినప్పుడు కొంచెం పొగలాగా ఉంటేనే దీనికి మంచి టేస్ట్ వస్తుంది, ఆ ఫ్లేవర్ వస్తుంది. ఈ వంకాయకి కూడా మనం చక్కగా కొంచెం నూనె ఇలా పెట్టేసామనుకోండి, ఇప్పుడు వీటిని ఈ మంట పైన చక్కగా కాల్చుకోవచ్చు. వంకాయ ఉల్లిపాయ అయితే చాలా టైం పడుతుంది, కానీ ఈ రెండు తొందరగా అయిపోతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కాలగానే తీసేసుకోండి. చూడండి, ఒకవేళ నేను కొంచెం నూనె ఇలా అంటించాను అనుకోండి, పొగ కొంచెం ఎక్కువ వస్తుంది, చిటపటలాడుతూ. ఆ కాలిన పొగలోనే ఆ బొగ్గు వాసనతో చక్కగా టేస్టీగా వస్తుంది. మరి ఎక్కువగా కాలనివ్వకండి వెల్లుల్లిపాయలు అవి. ఇలా కాల్చి వంకాయని మనం పంజాబీ డిష్లో బైంగన్ భర్తా అని చాలా పాపులర్గా చేసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా మనం ఇలాంటి మిరపకాయలు కూడా కాల్చి చేసుకునే ఒక రసం ఏంటి? పచ్చి పులుసు. పచ్చి పులుసులో కనుక ఇలా మిరపకాయల్ని కాల్చి మంచిగా కొంచెం ఉప్పు ఉల్లిపాయలు వేసి పిసికామనుకోండి, దాంట్లో కొంచెం అంత చింతపండు పులుసు పోస్తే అబ్బో సూపర్. నాకు చాలా ఇష్టం. అది తప్పకుండా మీకు నేర్పిస్తాను. ఎందుకంటే అది చెయ్యాలి అంటే అది ఊళ్ళో ఒక చోట చేయాలి, అక్కడికి తీసుకెళ్ళి చేసి చూపిస్తాను. చూడండి, కొంచెం మంచి కలర్ వచ్చింది. ఇంతే, మరీ ఎక్కువగా కూడా మాడకొట్టకూడదు. పక్కన పెట్టేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఇవి కూడా చూడండి కొంచెం కాలింది. ఈ కాలిన దాంట్లో మంచి సువాసన వస్తుంది. ఉల్లిపాయ కూడా మంచిగా కాలిపోయింది. పైన కొంచెం మాడింది తీసేసి దీన్ని కూడా మంచి చట్నీలో వేసుకుందాం. అలాగే ఈ వంకాయ ఉంది కదా, ఇది మంచిగా కాలిపోయింది, సాఫ్ట్గా కూడా అయిపోయింది. అయితే ఈ వంకాయని ఏం చేయాలి? మనం ఒక జిప్ లాక్ బ్యాగ్, ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని అందులో వేసుకోవచ్చు. వేయకపోయినా పర్లేదు. చాలామంది ఏం చేస్తారంటే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఈ వంకాయని ఆ నీళ్ళల్లో పడేస్తారు. అప్పుడు ఈ పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, కారిపోతుంది కొంచెం జ్యూస్ లాగా. దీన్ని తీసి ఈ జిప్ లాక్ బ్యాగ్లో కనుక మనం వేసి ఒక 5 నిమిషాల పాటు మనం దీన్ని ఇలా పెట్టామనుకోండి, దీనిపైన ఉన్న తొక్క అవలీలగా వచ్చేస్తుంది. 5 నిమిషాల తర్వాత దీన్ని తొక్క తీసి మంచి చట్నీ చేసుకుందాం. ఇప్పుడు మనం పెనం వేడెక్కిన తర్వాత కొంచెం అంత జీలకర్ర, దాంట్లో కళ్ళుప్పు, అదే క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా, మరీ ఎక్కువగా కాదు, సరిపడంత వేసేసి ఇలా వేగనివ్వాలి. ఈ జీలకర్రని ఈ ఉప్పుని ఇలా వేయించుకుందాం. అయితే ఇలా ఉప్పుతో చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ జీలకర్ర మాడకుండా మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది. దాని తర్వాత ఇందులో వేసి దించనా ధన్ ధనా ధన్ అంటే
అది పొడైపోతుంది, మంచి సువాసన వస్తుంది. తర్వాత ఆ వంకాయ తొక్క కూడా తీసేసి అన్నీ ఇందులో వేసి చిక్ 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 అని కొట్టామంటే అబ్బో చట్నీ అది చేసిన తర్వాతే మీకు తెలుస్తుంది. చూసారు కదా, ఇప్పుడు జీలకర్ర చక్కగా వేగింది. ఈ జీలకర్ర ఈ ఉప్పుని మనం ఇలా ఒక చెక్క రోట్లో వేసుకున్నాము. మీరు మీ ఇంట్లో రాయి రోటు ఉన్నా కానీ అందులో వేసుకోవచ్చు. వేసి దాన్ని చక్కగా ఇలా ఇలా అంటే ఆ జీలకర్ర అంతా ఇది ఎంత మంచి సువాసన ఉందంటే కొంచెం నెయ్యి వేసుకొని ఇది అన్నంలో కలిపేసుకుంటే ఇదే చాలా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ చట్నీ కూడా చేయాలి కదా మనం. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బ్యాగ్లో ఈ వంకాయ పెట్టుకున్నాం కదా, ఈ తీసేసి ఇప్పుడు దీన్ని ఒట్టిగా ఇలా చేత్తో అంటే చూడండి ఎంత ఈజీగా దీనిపైన ఉన్న తొక్క వచ్చేస్తుందో. ఇదంతా తీసేసి మనం చట్నీ చేసుకోవచ్చు. అలాగే దీనిపైన ఉల్లిపాయ పైన ఉన్న పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి లోపల ఉడికిపోయింది, కానీ సెంటర్లో ఉంటుంది చూసారా, అది ఇంకా కొంచెం పచ్చిగా ఉంటుంది. అది చట్నీలో మనం కనుక వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఈ వంకాయపై తొక్కు తీసాను. అయితే ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా దానిపైన నల్ల పొట్టు తీసాను. ఇందులో జీలకర్ర ఉప్పు వేసి చక్కగా పొడి పొడిలాగా చేశాను. ఇందులోనే ఉల్లిపాయలు, వెల్లుల్లి, మిరపకాయలు ఇవన్నీ కూడా ఇలా వేసి మొదటిగా వీటిని దంచుకోవాలి. ఇలా చక్కగా నలిగిన తర్వాత మనం ఈ వంకాయ ఉంది కదా, ఈ వంకాయని కూడా చక్కగా కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని, ఇది ఎంత సాఫ్ట్గా ఉందంటే మనం ఎక్కువగా కష్టపడక్కర్లేదు కూడా. ఒట్టిగా చాకుతో ఇలా అంటే చక్కగా ఇది చిరిగిపోతుంది. అప్పుడు వంకాయ గుజ్జును కూడా తీసి మనం ఈ రోట్లో కనుక వేసుకుని దీన్ని కూడా మంచిగా నలిగేదాకా దంచుకోవాలి. అయితే ఇందులో కొంచెం అంత కొత్తిమీర కాదు కొత్తిమీర, సారీ. అయితే దీంట్లో కొంచెం అంత నిమ్మరసం వేసుకుంటే, ఎందుకంటే చాలామందికి పచ్చడి చట్నీ అనగానే పులుపు అనేది ఉండాలి. నాకు మాత్రం నిమ్మకాయ లేకపోయినా ఈ చట్నీ అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఒక మంచి ఆ పొగ వాసన వచ్చింది దాంట్లోటి. అబ్బో సూపర్. చెప్పడం కంటే మీరు కూడా మీ ఇంట్లో చేసి తినడమే నాకు కావాలి. ఈ కొత్తిమీర కూడా చక్కగా వేసుకుంటే కనుక మంచి చట్నీ తయారవుతుంది. ఇప్పుడు కనుక మనం టేస్ట్ చేస్తే తాతల ముత్తాతల రుచులు కలిగిన ఈ పచ్చడి ఎక్కడున్నా వాళ్ళు మనకు మాత్రం ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం చేయబోయే డిష్, దీనికి నీలగిరి కుర్మా అని పేరు. అయితే ఈ నీలగిరి కుర్మా అనేది మనం వెజిటేబుల్తో చేసుకోవచ్చు, చికెన్తో చేసుకోవచ్చు, రొయ్యలతో చేసుకోవచ్చు, మటన్తో చేసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా. కానీ ఈ పచ్చటి కూర దీంట్లో రకరకాల ఆకుకూరలు వేసి చక్కగా గ్రీన్ పేస్ట్ చేసి దీంట్లో చేస్తాం. అయితే ఇందులో మంచి రుచి రావాలి అంటే మనం పుదీనాకు చక్కగా తుంచేసి మనం ఇలా చేసుకొని మిక్సీలో వేసుకుందాం. అలాగే ఎక్కువ గ్రీన్ ఉండేది పాలకూర అంటారు, అంటే మనం వండిన తర్వాత ఆ గ్రీన్ కలర్ మెయింటైన్ అవుతుంది. సో ఈ పాలకూర కూడా ఇందులో వేసేసుకుందాం. మంచి ఫ్లేవర్, పుదీనా, కొత్తిమీర, పాలకూర ఈ మూడు వేస్తే చాలా మంచి రుచి. సో ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకుందాం. అయితే పాలకూరతో చేసే డిషెస్ అయితే మనం దీన్ని కొంచెం నీళ్ళలో ఉడకపెట్టుకొని తర్వాత పేస్ట్ చేసుకుంటే స్మూత్ పేస్ట్ వస్తుంది. అయితే మనం ఈరోజు చేసే గ్రేవీ అంత స్మూత్ పేస్ట్ అవసరం లేదు, ఎందుకంటే ఇందులో కొబ్బరి కూడా వేస్తాం, కొంచెం గసగసాలు పేస్ట్ వేస్తాం. కాబట్టి ఇది కోర్సుగా ఉన్నా పర్లేదు, కొంచెం అంత నీళ్లు పోసుకొని దీన్ని పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కావాలంటే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కొంచెం నీళ్లు పోసుకొని చక్కగా పేస్ట్ చేసేసుకుందాం. మరి నీలగిరి కుర్మా చేయడం కోసం నూనె, ఆకుకూరలు మంచి ఫ్లేవర్ రావాలంటే ఇందులో సోంఫ్, కొంచెం సోంఫ్ వేసుకొని దీంట్లో ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అయితే మీ అందరికీ తెలిసిన టెక్నిక్ ఏంటి? సంజయ్
ఉల్లిపాయలు వేయగానే ఏం చేస్తాడు, కొంచెం ఉప్పు వేస్తాడు. ఎందుకు వేస్తాడు? ఈ ఉల్లిపాయల్లో ఉన్న నీరు బయటకు వచ్చి తొందరగా ఈజీగా ఫ్రై అయిపోతుందని. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఈ ఆకుకూరలు చేసేటప్పుడు పసుపు కొంచెం మంచి కలర్ ఇస్తుంది. ఈ పచ్చదనం ఏదైతే గ్రీన్ ఉంటుందో ఆ గ్రీన్ని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది పసుపు. ఇంకా కొంచెం వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెంసేపు కుక్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఏదైతే పచ్చి ఫ్లేవర్ ఉంటుందో ఆ పచ్చి ఫ్లేవర్ వెళ్ళిపోవాలి. అప్పుడు మంచి సువాసన వస్తుంది. ఎందుకు నేను ఇది మరీ చెప్తూ ఉంటానంటే, చాలామంది ఇళ్లల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాటిల్లో కొనుక్కొస్తుంటారు, లేకపోతే ఇళ్లలో చేసి కూడా 10-15 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. అప్పుడు అది ఫ్లేవర్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. అది తగ్గించుకోవడం కోసం చక్కగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాం. అలాగే ఈ మటన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ మటన్ పీసెస్ వేసుకుందాం. ఈ మటన్ని కూడా చక్కగా కుక్ చేసుకుందాం. ఈ మటన్ ఎప్పుడైనా కానీ మనం చేసేటప్పుడు కొంచెం నూనెలో కనుక కొంచెం వేయించితే దానికి మంచి ఫ్లేవర్ వస్తుంది. నూనెలో కొంచెం సేపు ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లో నీళ్లు పోసి కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్ళుంది, కొంచెం అంత నీళ్లు, ఎందుకంటే విజిల్ పెట్టబోతున్నాము. ఈ విజిల్ పెట్టి కుక్ చేయాలి అంటే కనుక మనం కొంచెం నీళ్లు పోసుకొని తర్వాత దీనిపైన ఇది పెట్టేసి ఒక్కసారి విజిల్ లేపాలి. విజిల్ లేపిన తర్వాత దాన్ని లాక్ చేసుకోవాలి. ఈ వేడి మీద మనం ఎప్పుడన్నా ప్రెషర్ కుక్కర్ ఇలా మూత పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఆ విజిల్ తీయకుండా ఒత్తుతూ ఉంటారు గట్టిగా. అలా కాకుండా దాంట్లో ప్రెషర్ ఉంటుంది కాబట్టి కొంచెం తీసేసి ఇప్పుడు ఒక 2 విజిల్ల పాటు చక్కగా కుక్ చేసుకుందాం. ఒక 2 విజిల్లు వచ్చేదాకా మనం మటన్ కుక్ చేసుకొని ఉడికిపోయిన తర్వాత ఈ మటన్లో మనం మళ్ళీ మంట పెట్టుకొని దీంట్లో టమాటా అన్న వేసుకోవచ్చు, పెరుగు అన్న వేసుకోవచ్చు. మనం ఆకుకూరలు పాలకూర చేసేటప్పుడు నేను ఎక్కువగా టమాటా వేయడానికి ఇష్టపడతాను, కానీ ఇందులో కొత్తిమీర పుదీనా కూడా ఉంది కదా, అందుకని పెరుగు వేసుకున్నాను. రెండిట్లో ఒకటి వేసుకోవచ్చు. రెండింటికి టమాటాలు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, పెరుగు వేస్తే మరో రుచి వస్తుంది. మీరు 2 ట్రై చేయండి, మీకు ఏది నచ్చితే ఆ విధంగా చేసుకోండి. ఇందులో 2 చెంచాల పెరుగు వేసేసి దీన్ని చక్కగా కలుపుకుందాం. మన కుకింగ్స్లో చాలా వరకు మటన్ని సపరేట్గా కుక్ చేసుకొని తర్వాత చేసుకుంటాం, కానీ ఇలా కూడా కుక్ చేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ వస్తుందని ఇలా చూపిస్తున్నాను. మనం దీంట్లో కొంచెం అంతా గసగసాల పేస్ట్, 1 చెంచాడు గసగసాల పేస్ట్ వేస్తే సరిపోతుంది. అది మంచి టెక్స్చర్ ఇస్తుంది. అంతేకాకుండా గసగసాల పేస్ట్ తెలుసు కదా, మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. దీంట్లో కొబ్బరి, చక్కగా పేస్ట్ చేసుకున్న ఫ్రెష్ కొబ్బరి 1.5 చెంచాడు వేసుకొని ఇందులో కలిపేసుకుందాం. అలాగే కొంచెం అంత ధనియాల పొడి, ఇందాక పాలకూర పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాం. అయితే ఇది మంచి గ్రీన్ కలర్ రావాలి, అందుకే ఇదేంటి కొబ్బరి అవి కొంచెం గసగసాలు తక్కువ వేసాం, ఈ ఆకుకూర ఎక్కువ వేసాం. ఇంకోటి ఏంటంటే ఆకుకూర వేసిన తర్వాత మూత పెట్టకూడదు, అందుకని ఫస్ట్ మటన్ని కొంచెం కుక్ చేసేసి లాస్ట్లో ఆకుకూర వేసాం. ఇలా మూత పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే మన కర్రీ ఏదైతే ఉందో చక్కగా గ్రీన్గా వస్తుంది. అదే కనుక మనం మూత పెట్టి ఆకుకూర కనుక కుక్ చేసామనుకోండి, ఆ ఆకుకూర నలుపు అయిపోతుంది, కూర గ్రీన్గా ఉండదు. దీంట్లో ఎందుకంటే ఆకుకూరలో గ్రీన్ క్లోరోఫిల్ A, B అని ఉంటుంది. ఆ వొలటైల్ యాసిడ్స్ కొన్ని ఉంటాయి, అవి గాలిలోకి వెళ్ళిపోవాలి. అది కనుక అందులోనే కుక్ అయ్యేటప్పుడు ఉన్నాయంటే నల్లబడుతుంది. అలా నల్లబడకుండా ఉండడానికి ఆకుకూర ఎప్పుడు మూత పెట్టి కుక్ చేయకండి. ఇప్పుడు స్లోగా మటన్ ఆల్రెడీ సగం కుక్ అయిపోయింది, సగం ఏంటి ఆల్మోస్ట్ మటన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్రేవీ కూడా మనం ఒక 15 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుంటే కొంచెం నూనె పైకి వచ్చినట్టయితే ఈ గ్రేవీ చక్కగా కుక్ అయిపోతుంది. ఆ మటన్ కూడా చక్కగా మంచిగా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా తయారవుతుంది. చూసారు కదా, ఇలా మనం పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత స్లోగా కుక్ చేసుకోవాలి. మీకు ఒక 20-30 నిమిషాలు పట్టినా కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంకోటి రంగు చూడండి, ఇది ఎంత చక్కగా గ్రీన్ కలర్గా ఉంది. అదే మీరు సరే తొందరగా ఉడికిపోతుంది కదా అని మూత పెట్టేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన ఈ సాస్ కలర్ మారిపోయి కొంచెం నలుపు వస్తుంది. చక్కగా ఉడికిపోయింది. దీంట్లో పైనుంచి కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ఈ గరం మసాలా ఈ ఆకుకూర చేసినప్పుడు
కొంచెం అంత ఎక్కువ వేసుకుంటాను, అది కూడా మటన్ అయితే. అదే చికెన్ అనుకోండి అంత ఎక్కువగా గరం మసాలా వేయను, కొంచెం తక్కువ వేసుకుంటాను. ఒక్కొక్క డిష్లో మనకి ఎలా ఫ్లేవర్ వస్తే బాగుంటుంది అని మనం అర్థం చేసుకొని దాని తగ్గట్టు మన వంటలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఇంకా కొద్దిగా ఒక 2 నిమిషాలు కనుక వదిలిపెడితే చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం నూనె ఇట్లా బయటకు వస్తుంది. ఆ నూనె ఇంకొంచెం వచ్చిందంటే డిష్ రెడీ అయిపోయినట్టే. సో మరి ఒక్కసారి టేస్ట్ కూడా చెక్ చేసి చూద్దాం. దీని సువాసన అయితే అద్దిరిపోయింది. ఇంకా కొంచెం గరం మసాలా వేయగానే ఇంకా కొంచెం ఘాటుగా చక్కగా అనిపిస్తుంది. పర్ఫెక్ట్. నేను అనుకున్నాను ఒక మిస్టేక్ చేశానేమో అని. ఆ తప్పేంటంటే పాలకూర మనం ఎక్కడైతే వాడతామో పాలకూరలో సహజంగానే ఉప్పు ఉంటుంది, కాబట్టి ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోండి, అప్పుడు మీకు సరిగ్గా సరిపోతుంది. అద్దిరిపోయింది, చాలా చాలా బాగుంది. ఇలా కనుక రోజు మటన్ కూడా చక్కగా ఎంతో సాఫ్ట్గా ఉడికిపోయింది. కూర తీసుకొని కట్టేద్దాం, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పరాటాలతోటి పూరీలతోటి దేంతో తిన్నా దీని టేస్ట్ సూపర్ అంటే సూపర్. ఎటువంటి బ్రెడ్ అయినా కానీ రైస్ అయినా కానీ ఏదైనా కానీ మనం కనుక ఈ కూరతో తింటే చాలా బాగుంటుంది. ఎన్ని రకాల ఫ్లేవర్స్, సూపర్గా ఉంది. చాలా బాగుంది. ఇలా మీరు ఇంట్లో కూడా ట్రై చేసుకోండి. నేను మాత్రం ఆగలేకపోతున్నాను, కొంచెం ఎక్కువగా వేసుకొని తింటాను. మరి తప్పకుండా చేయండి. మీ ఇంట్లో కూడా అందరూ తిన్నారంటే వారేవా అనాల్సిందే. మరి నీలగిరి మటన్ కోర్మా చేసే విధానం: ముందుగా మిక్సీ జార్లో పుదీనాకు, పాలకూర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి చక్కగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో నూనె వేడి చేసి సోపు, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు వేగనివ్వాలి. ఇందులో కరివేపాకు, మటన్ ముక్కలు వేసి కొద్దిసేపు నూనెలో వేగనిచ్చి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. మటన్ ఉడికిన తర్వాత కొంచెం పెరుగు, గసగసాల పేస్టు, కొబ్బరి పేస్టు, ధనియాల పొడి, ఇంకా ముందుగా మిక్సీ చేసుకున్న ఆకుకూరల పేస్ట్ వేసి ఉడికించుకోవాలి. చివరిగా గరం మసాలా వేసి దించుకోవాలి. దీనిని పూరి, చపాతీ లేదా రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూశారు కదండి, మన తాతమ్మల డిష్ ఒకటి, నాలాంటి షెఫ్ ఒకటి తయారు చేసిన డిష్ ఒకటి, 2 చూసాం కదా. మనం ఇళ్లల్లో ఎన్నోసార్లు ఫ్రై ఐటమ్స్ చేసుకుంటాం. పూరీలు, అప్పడాలు ఇలాంటి ఫ్రై చేసుకున్న తర్వాత ఆ నూనెని వాడాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాం. అయితే కొన్ని డెలికేట్ ఫ్లేవర్డ్ ఉన్న డిషెస్, అంటే మనం దోశ లేకపోతే బీరకాయతో కూర చేసుకున్నా, లేకపోతే కొన్ని ఆకుకూరలు, లేకపోతే పాలు వేసి వంటలు చేసుకున్న వాటల్లో మాత్రం అస్సలు వాడకూడదు. అదే నూనెని మనం పులుసులోనో లేకపోతే బాగా మసాలాలు వేసి చేసిన కూరల్లో వాడుకుంటే బాగుంటుంది. మనం ఇళ్లల్లో ఇనుప పెనం మీద దోశలు కానీ అట్లు కానీ వేసుకునేటప్పుడు కొన్నిసార్లు అంటుకుపోతుంది. అయితే ఈ పెనాన్ని నాన్ స్టిక్ లాగా మనం చేయాలంటే ఏం చేయొచ్చో తెలుసా? చాలా సింపుల్. కొంచెం నూనె వేసి దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి పెనాన్ని బాగా వేడి చేయాలి. అయితే ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్గా అయిపోయిన తర్వాత ఆ పెనాన్ని తుడుచుకుంటే కనుక అది చక్కగా నాన్ స్టిక్ ప్యాన్ లాగా తయారైపోతుంది. దాని మీద అట్లు వేయండి, ఇట్టే వచ్చేస్తాయి. రేపు మాత్రం మరిన్ని కొత్త వంటకాలతో వస్తున్నాను. కాబట్టి ఇదే టైంకి టీవీ ముందు కూర్చొని మీరు ఒక పుస్తకం పెట్టుకొని రాసుకోవడానికి రెడీ ఉంటే కొత్త కొత్త వంటలు నేను చేసేస్తాను. సరేనా? అప్పటిదాకా సీ యూ, ఖుదాఫిజ్, బాయ్.